తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ దినము ఒక ఉత్కృష్టమైన కాలంలో మనం ప్రవేశించి ఉన్నాం. గడిచిన వారము మనము శ్రమల ఆదివారము, ప్యాషన్ సండే. ఈ వారము మనం సహజంగా అనుకునేది మట్టల ఆదివారం, కొమ్మల ఆదివారం అని అంటారు, పామ్ సండే. నిజానికి ఈ రెండు కలిపి ప్యాషన్ సండే అని అంటారు దీన్ని. ప్రాచీన సంఘ వారసత్వంలో ఈ పదం, ఈ సాంప్రదాయంలో రెండు కలిపి జరిగించుకునే అలవాటు ఉన్నది. ఏదేమైనా ఈ లెంటి దినాలలో ఒక క్లైమాక్స్, అంత్యత్వ స్థితికి చేరుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇది మఠలాదివారం అంటే ఉపాంత్య స్థితి, పెన్ అల్టిమేట్ స్టేట్ అంటారు. ఎందుకంటే ఇక్కడి నుంచి రాబోయే వారం అంతా హోలీ వీక్ అన్నారు, పరిశుద్ధ వారం అన్నారు. దినదినము ఓ పవిత్రమైనటువంటి సందేశం, ఓ పవిత్రమైనటువంటి గమనిక, ప్రభువుతో కూడినటువంటి ఒక పవిత్రమైన చలనం మనం గమనిస్తాం ఇందులో. ఇప్పటి నుండి ప్రభు వారి యొక్క నడక శిలువ వైపే, కల్వరి గిరి వైపే ఉన్నదని మనం గమనించాలి. తత్సంబంధమైన వాక్యంగా దావీదు కీర్తన 24వ దావీదు కీర్తన 7వ వచనం నుండి మీ కొరకు చదివి వినిపిస్తాను. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మేము లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడని యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల రాజు, ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ప్రార్థన చేస్తున్నాం. సర్వోన్నతుడా, అతి పరిశుద్ధుడా, నిత్యుడైన తండ్రి, సర్వోత్కృష్టమైనటువంటి ఈ మహా ప్రయాణంలో ఒక అంత్యత్వ స్థితి వైపు మీ అడుగులు వేస్తూ ఇక శిలువ వైపు నడిచేటువంటి ఈ బాటలో తండ్రి, ఒక గొప్ప మలుపు ఈ ఆదివారం. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు జయ జయ నాదాలతో, హోసన్న శబ్దాలతో, స్తుతులతో వారు తెలిసో తెలియకనో మొత్తానికి ఈ మహానగరంలోకి మిమ్మను మనుష్య కుమారుడిగా ఆహ్వానించిన విధానం పురస్కరించుకొని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజానికి అక్కడ ఈ స్తుతులు చేసే చిన్న బిడ్డలకు మీ మార్గము శిలువ వైపు అని తెలియదు. అయినా వారికి తెలియకని ఈ ఆనందోత్సాహంలో పాల్గొన్నారు. ఇది ఆనందమో దుఃఖమో మాకే తెలియని స్థితి. దుఃఖమైతేనేమో మిమ్మల్ని శిలువకు అప్పచెప్పే బాట, ఆనందం అయితేనేమో ఆ శిలువపై మీరు వనరించిన ఈ మహాయజ్ఞం ద్వారా సర్వలోకానికి ఇచ్చినటువంటి రక్షణ అనుభవం. ఏదేమైనా ఈ దినము ఈ మహానగర ప్రవేశంలో మాకు ఇచ్చేటువంటి నీ ధ్యానాన్ని బట్టి, ఈ మర్మాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మాతో మాట్లాడమని యేసునామం పేరిట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, నిజానికి ఈ దావీదు కీర్తన ఒక రకమైనటువంటి సందేశం ఇస్తే 24వ సంకీర్తన జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం కూడా చూస్తే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా బహుగా సంతోషించుడి, ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది ఒక ప్రవచనం. నిజానికి అది చాలా విశేషం. ఏంటంటే ఈ ప్రవచనం ఇలా జరగడం అనేది మనకు కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ప్రవచనం ప్రభువారు ముందే ఎరిగి ఒకవేళ గాడిదనెక్కి రావడానికి, లేక ముందే ఎరిగి బిడ్డలందరినీ పోగేసుకొని, అంటే మేనేజ్ చేయడం అంటారు, అలా ఏమన్నా ప్రభువారు ఏమన్నా చేశారా అనడానికి ఆయన నైజం అది కాదని అర్థమవుతుంది. ఆయన్ని
కిరీటం ఉంచడానికి ఆయన దగ్గరకు వచ్చినప్పుడే దూరంగా ఆయన వెనక్కి తగ్గినట్టు కనబడుతుంది. ప్రజలను ఈయన మెస్సియానా అన్నప్పుడు నిరుత్సాహపరిచినట్టుంది. ఎవరికి చెప్పొద్దని వారికి ఆజ్ఞాపించాడు. ఇప్పుడైతే బాహాటంగా తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు ప్రభు. ఇవాళ దేని గురించి ఆయన సంకోచించడం లేదు. లెట్ పీపుల్ నో హూ ఐ యామ్ అండ్ వై ఐ హ్యావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఈ పర్పస్ తెలియాలి అందరికీ అనే ధైర్యము, ఆయన తెగింపు కనబడతా ఉంది. భస్మ బుధవారం నుంచి ఇవాళకి 40 రోజులు అయిందండి. 40వ రోజు ఇది. యేసుని జయం గురించిన ప్రవచనం ఇది. యేసు వారి శిలువ వైపు మార్గమును సూచించేటటువంటి ప్రవచనం. దీన్ని జయప్రవేశం అన్నారు, మహానగర ప్రవేశం అన్నారు. ఇది ఒక ప్రవచన నెరవేర్పుగా కనబడతా ఉంది. ఈ మట్టలు, ఖర్జూర మట్టలు, ఇవి యుద్ధానికి వెళ్ళేటువంటిది సన్నాహం కాదు, సమాధానాన్ని సూచించేటటువంటి చిహ్నంగా ఉన్నాయి. హోసన్నా నినాదాలు ఏ రాజుకు జయమని చెప్పడం కాదవి, మెస్సియాకు వాళ్ళు ఇచ్చేటువంటి స్థుతులు. ఈ సిలువ వైపు జరిగేటువంటి ఈ మహాప్రయాణం, ఇట్ బ్రాట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్. ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఒక రకమైనటువంటి తప్పు అర్థాన్ని సూచించవచ్చు. ఈయన ఏదన్నా కొత్త మూవ్మెంట్ ఏమన్నా తీసుకొని వస్తున్నాడా ఒక ఉద్యమాన్ని. అలా తెస్తే ఈ ఉద్యమం గురి ఏంటి? పైగా యెరూషలేం వైపు వెళ్తున్నాడంటే హీ వాజ్ లీడింగ్ టు క్యాపిటల్ సిటీ. అలా వచ్చేవాళ్ళు ఎవరో యుద్ధానికి వస్తారు, క్యాపిటల్ వైపు దాన్ని స్వాధీనం చేసుకోవడానికి వస్తారు, అలెగ్జాండర్ చక్రవర్తి లాగా. ఈయన వచ్చేది సైన్యంతో కాదు, చిన్నపిల్లల స్థుతులతో వస్తున్నాడు, ఖర్జూరం మట్టలతో వస్తున్నాడు. ఆయన కత్తులు కటారులతో రావడం లేదు. బట్ వన్ థింగ్ ఈజ్ దట్ దిస్ ఈజ్ హిజ్ లాస్ట్ జర్నీ టువర్డ్స్ జెరూసలేం. ఇది వరకు వచ్చి ఉండొచ్చు, కానీ ఈసారి వచ్చినప్పుడు మాత్రం చాలా నిర్దిష్టమైన ఒక గురితో కూడినటువంటి ప్రయాణాన్ని మనం గమనించాలి. చాలా మన రోజుల్లో, మన సమాజంలో, మన చుట్టూ చాలా ప్రొసెషన్స్ వెళ్తూ ఉంటాయి. యూనియన్, బ్యాంక్ యూనియన్ అనో ఇంకేదో ఫ్యాక్టరీస్ యూనియన్స్, వాళ్ళ యొక్క ఆదాయం పెంచేదాని కొరకు, ఇటువంటి వాటి కొరకు, న్యాయం కొరకు పోరాడేటటువంటి ప్రొసెషన్స్ని చూస్తాం మనం. వాళ్ళు హక్కుల కొరకు పోరాడే ప్రొసెషన్స్. కానీ ఇక్కడ ఏ హక్కు కనబడడం లేదు ఇందులో. ఇప్పటి వరకు అయితే ఎవరికి దీని యొక్క ఉద్దేశం తెలియడం లేదు. ఒకటి గమనించారు ఏంటంటే, తనకు తెలియకుండానే ఈ బాట సిలువ వైపే వెళుతుందనేది మనం గమనించాలి. కిరీటం వైపు కాదు. యెరూషలేం వెళ్తున్నంత మాత్రాన కిరీటం ధరించడానికి కాదు వెళ్ళేది. తర్వాత మనం అర్థం చేసుకుంటాం, అది సిలువను అధిరోహించేదానికి వెళ్తున్నాడు ప్రభు. హీఈస్ నాట్ గోయింగ్ ఫర్ కింగ్షిప్, బట్ హీ వాజ్ గోయింగ్ ఫర్ ఎ కినోటిక్ ఎక్స్పీరియన్స్. కెనోసిస్ అంటే ఖాళీ చేసుకోవడం, తనను తాను రిక్తులు చేసుకునే అనుభవం కొరకు. చాలా అణకువతో ప్రభు వారు యెరూషలేం వెళ్తున్నారు. కానీ హీ గెయిన్ లాట్ ఆఫ్ పాపులారిటీ. 5,000 మందికి ఆహారం ఇచ్చిన దాన్ని ప్రజలు మర్చిపోలే. కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళని బాగు చేయడం ప్రజలు మర్చిపోలే. యాయీరు కుమార్తెను బాగు చేయడం ప్రజలు మర్చిపోలే. లాజర్ను సమాధి నుంచి తీసుకుని రావడం ప్రజలు మర్చిపోలే. ఒక విధవరాలి కుమారుడు పాడే చేయి పట్టి దాన్ని తాకి వాడిని దించడం అనేది మర్చిపోలే. ఎన్నెన్నో అనుభవాలు వీరితో వనగూడినవి ప్రజలు చూస్తూ వచ్చారు. ఒక మిస్టరీ ఉండిపోయింది, ఒక మర్మం. ఈయన ఎవరై ఉండను? వాళ్ళు నావలో ప్రయాణం చేసినప్పుడు వచ్చిన తుఫాన్కి నీళ్లు పొంగి నావను ముంచేటప్పుడు ఆయన నీటిని, గాలిని, ఆ తుఫాన్ని గద్దించినప్పుడు అది ఆగిపోయినప్పుడు శిష్యులు అనుకున్నారు ఈయన ఎవరో అనుకుంటున్నారు. ఇవాళ కూడా ఈ ప్రొసెషన్లో చాలామంది పెద్దవాళ్ళు అనుకుంటున్నారు ఈయన పరిసయ్యులు, ఈయన ఎవరో
ఇదో పెద్ద క్రిస్టలాజికల్ క్వశ్చన్, అంటే క్రిస్తత్వ సంబంధించినటువంటి ఒక ప్రశ్న, క్రీస్తు మూర్తిమంతాన్ని గురించినటువంటి ప్రశ్న. క్రీస్తు ఎవరు? ఇక్కడ మనం గమనించాలి, ఈ క్రీస్తు మూర్తిమంతం గురించి ప్రశ్నించే సందర్భంలో ఇవాళ 2000 సంవత్సరాల తర్వాత మనము ప్రభువుని గురించి సువార్తలలో విని మన మైండ్ సెటిల్ అయిపోయింది. ఈయన రక్షకుడు, ఈయన ప్రభువు, ఈయన మెస్సియా, ఇటువంటి మాటలు మనకు దీస్ ఆర్ కార్బన్ టైటిల్స్. ఎవరో చెప్పినవి మనము వాటిని ఉంటంకిస్తున్నాం మనం. కానీ ఆనాడు వాళ్ళు ఫ్రెష్ మైండ్తో చూస్తూ ఉన్నారు, ఈయన ఎవరో అనే ఆలోచనకు జవాబు దొరికిందో లేదో తెలియదు. సహజంగా ఈ పామ్స్ ఊరేగించేటప్పుడు పెట్టుకున్నటువంటి ఖర్జూర మట్టలు ఓ మంచితనానికి, ఒక మహిమను ఆస్వాదించేదానికి, ఓ జయాన్ని సూచించేదానికి, ఒక సమాధానం ఇచ్చేదానికి ఈ మట్టలను వాడడం గమనిస్తాం. కానీ గుర్రం మీద కాదు ఈయన వచ్చేది. వస్తే ఏదో యుద్ధానికి అనుకోవడానికో వీరోచితంగా. ఆయన గాడిద పిల్లని ఎక్కువ వస్తున్నా అంటే గాడిద అణకువకు వినయానికి సూచన అది. హోసన్న నాదము, హోస్ అనా అంటే సేవర్స్, మమ్మ రక్షించు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి అరామిక్ పదం అది. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ప్రభువారు దీనికి ముందే యెరూషలేం నగరం గురించి ఆయన చాలా దుఃఖించాడు, ఆయన కన్నీరు విడిచాడంట. ఒక రకంగా తర్వాత మనం చెప్పాలనుకుంటే ఇట్ ఇస్ ఎ ప్రీ విక్టోరియస్ సెలబ్రేషన్ అనాలా. భూమిపైకి మానవ రూపులో దిగివచ్చిన దేవుని యొక్క విజయ పతాకాన్ని ఎగరవేయడానికి ప్రభువారు సిలువ వైపు వెళ్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్లు ఇది నో మోర్ మెస్సియానిక్ సీక్రెట్. ఇక మెస్సియా రహస్యం ఏమి లేదు, ఎవరికి చెప్పవద్దు అని ప్రభువారు ఆదేశించినట్టు కాదు. ఇక్కడ అందరికీ తెలియాలి. ఇప్పుడు వారు చూస్తున్నట్టుగా, ఎదురు చూస్తున్నట్టుగా మిలిటెంట్ మెస్సియా కాదు ఈయన. మిలిటెంట్ మెస్సియా వచ్చే దేనికి వాళ్ళు ఎదురు చూసేదానికి? ఇజ్రాయేలు స్వతంత్ర ప్రతిపత్తికి, లేకపోతే దేవాలయ పునర్నిర్మాణానికి, లేకపోతే మెస్సియా రాకడ కొరకు సమాధాన రాజ్యాన్ని స్థాపన చేసేదానికి. ఈ మూడు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నిజానికి ఇప్పటికీ ఈ యూదులు ఆ వెయిలింగ్ వాల్ దగ్గరికి పోయి, ఆ ఏడ్పుల గోడ దగ్గరికి పోయి తల కొట్టుకుంటూ ఈ మూడు ప్రార్థనలు చేస్తారు. వాళ్ళు మెస్సియా వచ్చాడని మనం నమ్ముతున్నాం క్రైస్తవులుగా, వాళ్ళు ఇంకా నమ్మట్లా ఆయన మెస్సియాగా. ఇశ్రాయేలు స్వతంత్ర ప్రతిపత్తి కావాలన్నారు, వచ్చింది 1948లో. ఆయన చాలడం లేదు. దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ గ్రేటర్ ఇజ్రాయెల్. అందుకే కదా ఈ యుద్ధాలు ఇప్పుడు జరిగేది. ఇజ్రాయెల్ పాలస్తీనా తదితరమైనటువంటి ఎక్స్టెన్షన్ ఆఫ్ వార్స్, బిల్డింగ్ ఆఫ్ టెంపుల్. ఇప్పుడు కూడా ఇంకా ఈ 2000 సంవత్సరాలు టెంపుల్ లేదు కాబట్టి మాకు దేవాలయం కొరకు ప్రార్థన. రెండోది మిలిటెంట్ మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. రెండు, ఈ ప్రవచనాలన్నీ యెషయా, యెర్మియా, జకరియా, వీళ్ళందరూ మీకా, ఆమోసు, వీళ్ళందరూ చెప్పినటువంటి ఎదురు చూసేటువంటి ప్రవచనాత్మక మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు వాళ్ళు. అంటే ద ప్రొఫెటిక్ మెస్సియా. దాని నెరవేర్పు జరగాలి కదా, ప్రవచనాలు నెరవేర్పు ఈ మెస్సియా ద్వారా. ఎవరై ఉండును. మూడోది స్పిరిచువల్ మెస్సియా, ద సేవియర్, రక్షకుడు. ఇవాళ మన అందరం అనుకుంటున్నట్టు యేసు అనగా రక్షకుడు అని అంటున్నాం మనం. రెడీమేడ్ ప్యాకేజ్ మీనింగ్ మనకిది. వాళ్ళకి తెలియదు కదా. దే వర్ స్టిల్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ దేర్ అండర్స్టాండింగ్, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ మెస్సయ్య, ఈయన కాదా అనేటటువంటి ఆ డైలమాలో వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, దేర్ హ్యాస్ బీన్ ఎ పారాడాక్స్, ఒక వైరుధ్యంతో కూడిన, అంటే విభిన్నత లేకపోతే విరుద్ధ భావాలతో ఇక్కడ జరుగుతూ ఉంది. పారాడాక్స్ అంటే రెండు పోల్స్, టూ బైపోలారిటీ. వచ్చేది రాజు అయితే హోసన్నా హోసన్నా అంటున్నారు. రాజు అయితే గుర్రం మీద రావాలి కదా. వచ్చేది రాజు అయితే కత్తులు పట్టుకొని రావాలి కదా, బరిసెలు పట్టుకొని రావాలి కదా. ఈ మట్టలు పట్టుకొని రావడం ఏంటి?
ఆయన దైవత్వంతో ఒకవేళ మెస్సియాగా వస్తే లేక రాజుగా వచ్చిన మానవులపై ఆధారపడడం ఏంటి? చాలా విషయాలు మనకు ఆశ్చర్యం కలుగజేస్తాయి. అసలు నిజానికి ప్రభు వారి యొక్క జీవిత చరిత్రను మనం స్వచ్ఛందంగా మనం పరిశీలన చేస్తే ఆయన పుట్టిన స్థలమే ఆయన సొంత గృహం కాదు, హేరోదు రాజు ప్యాలెస్ లాగా కోట కాదు. అక్కడ కనీసం కొంతమంది దేవాలయం దగ్గరకు వచ్చి కంటారు దేవాలయం పుణ్యస్థలం అని, అది కాదు. ఒక పశువుల శాల అంటున్నాం మనం, ఊరి బయట ఆయన ఎక్కిన నావ, బోధన చేసి ఇంతకాలం బోధన చేసిన నావ ఆయన సొంతం కాదు, ఎవరిదో. 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు వచ్చినటువంటి ఎవల రొట్టెలు ఆయన తీసుకొని రాలేదు, ఎవరో చిన్న బాలుడు తెచ్చిచ్చాడు. కొద్దిసేపు అయిన తర్వాత కొంతకాలంలో ఆయనకు సిలువ వేసినప్పుడు సిలువ కూడా ఈయన కొరకు తయారు చేసింది కాదు, బరబ్బ కొరకు తయారు చేసింది. అకస్మాత్తుగా ఆ శిక్ష బరబ్బనా యేసునా అని అడిగినప్పుడు ప్రజలు యేసును కోరుకున్నారు, బరబ్బను విడుదల చేయమన్నారు. విచిత్రంగా ఆ సిలువేమో బరబ్బ కొరకు తయారు చేసింది. సో సిలువ కూడా ఆయనది కాదు, ఎవరికో తయారు చేసిన సిలువ మీద ఆయన ఎక్కించారు. సమాధి ప్రభు కొరకు తయారు చేసింది కాదు, అది అరిమతయి యోసేపు తన సమాధిని, ఆ ఖాళీ సమాధిని ఆయన కొరకు ఇచ్చాడు. సో ఈ రాజుకు ఏది ఆయన సొంతంది లేదు. సన్యసించిన రారాజు లేక సర్వము త్యజించిన ఒక ఏమంటారంటే త్యజించినటువంటి వాడుగా మనం ఆయన చూస్తూ ఉన్నాం. రాజే కానీ రాజరికం కనపడడం లేదు ఇక్కడ, అన్నీ త్యజించినటువంటి వాడిగా కనపడుతున్నాడు. మూడవ ఆలోచన ఏంటంటే, ప్రభువారు సహజంగా చాలా చోట్ల కనీసం 17 సార్లు ఈ సువార్తలలో నా సమయం ఇంకా నువ్వు రాలేదు అని చెప్తా వచ్చాడు. ముఖ్యంగా యోహాను సువార్తలో యేసు సమయం ఇప్పుడు వచ్చింది. మరియమ్మ వెళ్ళి, అయ్యా ద్రాక్షరసం అయిపోయిందంటే ఏమైనా సహాయం చేయనా అంటే మ్యాజిక్ చేయమని రావట్లేదు ఆమె. యవనస్తుడు కాబట్టి, యవనస్తులని స్నేహితులు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏమన్నా పోయి ద్రాక్షరసం తెస్తారనుకొని ఆమె చెప్పిందేమో. అక్కడ ప్రభు ఏమంటున్నాడు, నా సమయం ఇంకా నువ్వు రాలేదంటున్నాడు. వాళ్ళ సహోదరులు సహోదరులు వచ్చారు, ఏమయ్యా ఇవన్నీ చేస్తున్నావు కదా, యెరూషలేం పోయి వెళ్ళి చేయరాదా, ఈ మారుమూల పల్లెటూరులో చేస్తావు నువ్వు, అక్కడ చేస్తే ఇంకా ఎక్కువ మందికి కనబడుతుంది కదా, యూ బికమ్ మోర్ పాపులర్. అక్కడ కూడా ప్రభు అన్నాడు, నా సమయం ఇంకా నువ్వు రాలేదని. యోహాను 2వ అధ్యాయం 4వ వచనం చూస్తున్నాం. ద డివైన్ టైమింగ్, కైరోస్, 2 గ్రీక్ పదాలు ఉండేవాడు. క్రోనాస్, క్రోనలాజికల్ ఈవెంట్స్. ఆగస్టు 15, 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అనేది క్రోనలాజికల్ ఈవెంట్, కమ్స్ ఫ్రమ్ క్రోనాస్, ఒక నిర్దిష్టమైనటువంటి ఈ చరిత్రలో జరిగినటువంటి ఘటన అది. కైరోస్ దైవ సమయం. ఇశ్రాయేలీలు 6 నెలలను ఎర్ర సముద్రంలో వాళ్ళు నడిచి వెళ్ళింది నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్, నా భూతో నా భవిష్యత్, ఇంకా జరగల, మళ్ళీ ఎప్పుడు కూడా అది రిపీట్ కాల, ఇర్రిపీటబుల్. కైరోస్, కైరోటిక్ మూవ్మెంట్. ఇవాళ ప్రభువారు ఆ కైరోస్ వైపు ప్రయాణం చేస్తున్నారు. సిలువ ఒక కైరోటిక్ ఈవెంట్. ఎవడు కూడా సిలువ మీద సర్వలోకానికి తన యొక్క ప్రాణాన్ని అర్పించినట్టు చూడడం, ఎవడో ఏదో తప్పులు చేసి సిలువ వేసి ఉండొచ్చు వాళ్ళని. దీన్ని ఏమన్నారంటే వైకేరియస్ సఫరింగ్, అంటే నిర్దాక్షిణ్యంగా ఆయన ఏ తప్పు చేయకుండాను ఆయన పైన ఈ పాపం మోపి సిలువ వేయటం అన్నమాట. నేను ఇందాక చెప్పినట్లు యోహాను సువార్త 7వ అధ్యాయంలో కూడాను సహోదరుడు చెప్తే నా సమయం ఇంకా రాలేదన్నాడు. సమయము పరిపూర్ణము కాలేదు అంటే రైప్ అవ్వలేదు ఆ సమయం అనేది. ఆ సమయము, ఆ గడియ ఫుల్ఫిల్ అవ్వాలా, ఆ పరిపూర్ణత కొరకు ఆ గడియ కైరోటిక్ మూమెంట్, కైరోస్, దైవ సమయం. మెస్సియా ఏ సమయంలో వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారంటే, భూమి మీద చాలా కరువు రావాలా, యుద్ధాలు జరగాలని అంటున్నాడు ప్రభువారు. ఆయన చెప్పిందే ఆ మాట. ఈ అప్రెసివ్ స్ట్రక్చర్స్, ఈ భూమి అంతా కూడా నిండుకొని ఉన్నప్పుడు, పాపం నిండిపోయినప్పుడు, ఎక్స్ప్లాయిటేషన్,
పైనున్నవాడు కింద వాడిని అణిచివేస్తున్నప్పుడు, న్యాయం సరిగా జరగనప్పుడు తప్పకుండా ఆయన రావాలి. మనకున్నటువంటి ఆధ్యాత్మిక పరిపక్వత కానప్పుడు, లేకపోతే అసంపూర్ణంగా ఉన్నప్పుడు, ఇన్అప్రోప్రియేట్ స్పిరిచువాలిటీ అన్నమాట, ఈ సమయంలో దేవుడు దిగి వస్తాడు. ఇది వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా రాకడ. 4వ భాగం కేకలు. ఎక్కడ చూసినా కూడా కేకలు. క్రజో అనే గ్రీక్ మాట అర్థం ఏంటంటే అరుపు, అరవటం, హిస్టీరిక్గా పిచ్చి పట్టినట్టు అరుపులు అరవటం. గదరనే దగ్గర దయ్యం పట్టిన వాడు అరుచుకుంటా వస్తున్నాడు ప్రభువారి దగ్గరికి. దయ్యం పట్టున్నాడు, దయాలు పట్టున్నాడు కాబట్టి, దేవుని కుమారుడా నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మల్ని బాధించడానికి ఇక్కడికి వచ్చితివా? నీ టైం ఇంకా పూర్తి అవ్వలేదు కదా. కేకలు. దావీదు కుమారుడా, గుడ్డివాడు బార్తిమాయి అరుస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, కేకలు వేస్తున్నాడు. నేను ఇందాక ఏం చెప్పానంటే ఆక్రందనలు ఎక్కడ వినబడతాయో, న్యాయం సరిగా ఎక్కడ జరగదో, ఆధ్యాత్మిక పరిపక్వత కాలేదో, అటువంటి స్థితులలో కేకలు వినబడతాయి మనకు. అవి ఆకలి కేకలే కాదు, న్యాయం కొరకైన కేకలు కూడా. యేసు సముద్రం వైపు నడుచుట శిష్యులు తీసి తొందరపడి భూతం అని చెప్పుకొని కేకలు వేసింది. మత్తయి సువార్త 14:26 కేకలు. కనాను స్త్రీ వచ్చి తూరు సీదోను ప్రాంతంలో ప్రభువారి దగ్గరికి వచ్చి ఆమె కేకలు వేస్తుంది, వాళ్ళ కూతురుకి అపవిత్రాత్మ పట్టింది అని. కేకలు. వాళ్ళ అవసరానికి కేకలు వేస్తున్నారు. ఇవాళ ఈ ప్రొసెషన్లో కూడా చిన్నపిల్లలు కేకలు వేస్తున్నారు. దావీదు కుమారుడికి హోసన్న, అరుపులు, కేకలు. రాజో సర్వోన్నతమైన స్థలములలో జయము. అయితే ప్రభువారు కూడా కేక వేశాడు. మీరు గమనించారో లేదు, సిలువ మీద అని బిగ్గరగా కేక వేశాను, ప్రాణము విడిచెను. ఇది దేవుని కేక. నిర్గమానికి ముందు 4 రోజుల ముందు ఒక గొర్రె పిల్లని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారంట, ప్రతి కుటుంబం కూడా. ఇది అక్కడ మనం నేర్చుకున్నాం. పాస్కాకి ముందు వాళ్ళు ఎక్సోడస్ నిర్గమానికి ముందు తయారయ్యారు కదా. నిర్గమకాండం 12వ అధ్యాయం ఉంటుంది. సో ప్రతి హీబ్రూ కుటుంబం కూడాను ఒక గొర్రెను తెచ్చుకుంటారు ఈ నిసాను మాసంలో. ఈ రక్తాన్ని ద్వారబంధాలకు పూస్తారు. ఇదే ఇక్కడ జరుగుతుంది. ఏంటంటే ఈ ప్రీ ఎక్సోడస్కి ముందు, నిర్గమానికి ముందు జరిగేటటువంటి ఈ బలి పశువు యొక్క వధ లేక బలి, శిలువ మీద కూడా జరగబోయేది అది. నిర్గమము అంటే ఉత్థానము కొరకు, మానవాళి విడుదల కొరకు జరిగేటటువంటి ఈ ప్రక్రియకు ముమ్మూర్తుగా శిలువ మీద బలి. ఈ రక్తం అన్ని గుమ్మాలకు రాయాలంటే, అన్ని జీవితాలకు, అన్ని గుండెలకు రాయబడేటువంటి ఈ రక్తం. ప్రియ స్నేహితులారా, రాజు సింహాసనం మీద ముఖ్య పట్టణంలో, కేంద్ర పట్టణంలో ఉండాల్సిన వాడు ప్రజల్లోకి వచ్చేసాడు. సామాన్య జనులకు చేరువైన రారాజైన, కానీ సన్యసించిన రాజు. హోరేబు కొండ మీదే ఉండి ప్రతి సంవత్సరం నా దగ్గరికి రండి అని అనడం లేదు. మీరు వెళ్ళిపోండి కానానికి, ప్రతి సంవత్సరం నా దగ్గరికి వచ్చి మీరు నా అర్పణ ఇచ్చేసి వెళ్ళిపోండి అని అనలేదు. మీతో నేను కూడా వస్తాను అన్నాడు ఆయన. దిగి వచ్చిన దేవుడు కొండ నుంచి, మీతో వస్తానన్న దేవుడు, ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు. సృష్టి విధాయక ప్రభు, ఈ ద కాస్మిక్ లార్డ్, కాస్మోస్, సర్వ సృష్టి విధాయక ప్రభు ఈయన. అయినా సామాన్య జనులకు చేరువైనటువంటి రారాజుగా ఆయన వచ్చాడు. లోకాసు వార్తలో 19వ అధ్యాయం 40వ అంటాడు, ఏమయ్యా వీళ్ళని అరుస్తుంటే ఆపొచ్చు కదా అని అడుగుతున్నారు అక్కడున్న పరిచయులు వాళ్ళు. ఈయన అంటున్నాడు, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయను. క్రజో, అగైన్ అరుపులు, కేకలు. మనుషులు కాదు, ఈసారి రాళ్లే కేకలు వేస్తాయి. అంటే ఈ సృష్టి విధాయక ప్రభు ఈయన, కాస్మిక్ లార్డ్. గాలి తుఫాను గద్దించినప్పుడు ఈయన సృష్టి విధాయక ప్రభు, ఈయన కాస్మిక్ లార్డ్. ఈయన ఎవరో అనుకుంటున్నారు. ఈ చారిత్రక, ఈ క్రిస్తత్వ సంబంధించినటువంటి ఈ ప్రశ్నకు జవాబు ఇది.
సామాన్య ప్రజలకు ఎట్టుంది, ఈయన గలిలయలోని నజరేతు వాడకు ఓ ప్రవక్త అయిన యేసు అని అనుకున్నారు వీళ్ళు. అంటే ఏమో సామాన్య జనం నుంచి ఇప్పుడు వేమన, యోగి వేమనలాగా కదా, ఇట్లా ఎవరైనా ఒకవేళ ఒక యోగిలాగా ఒక సన్యాసిలాగా వచ్చాడేమో ఓ ప్రవక్త అనుకున్నారు. కానీ ఈయన సృష్టి విధాయక ప్రభువు సామాన్యులకు అందుబాటులో, సామాన్యులకు సమీపంగా, సామాన్యులకు సమాధానం ఇచ్చేటటువంటి దిశలో దిగి వచ్చిన దేవుణ్ణి యేసులో చూస్తున్నాం. ఇక్కడ ఒక 5,000 మందికి పోషించినప్పుడు జీసస్ రెస్టారెంట్ పెట్టడానికి రాలే. ఇక్కడ ప్రజల యొక్క ఆక్రందన విని వాళ్ళ లేమి తెలుసుకొని ఆ జనులకు చేరువుగా ఉండాలనుకున్నాడు ఆయన. ఆ లేమిలో వాళ్ళకు తోడై ఉండాలనుకున్నాడు. గుడి భర్తిమయ్య అరుపులకు దగ్గరికి వెళ్ళి ఆయన సేద తీర్చానికి చూపు ఇవ్వాలనుకున్నాడు. ఇందాక చెప్పాను నేను, నాయని గవిని దగ్గర మృతమైనటువంటి ఆ బాలుని లేపి వాళ్ళ విధవరాలు వాళ్ళ తల్లికి ఆదరణ కలుగు చేశాడు. తన ప్రజలనే మోసం చేస్తూ ఈ పన్నులు వసూలు చేసే జక్కయ్య దగ్గరికి వెళ్ళి నిల్చుని ఆ మేడి చెట్టు దగ్గర, దిగిరావయ్యా నేను ఇంటికి రావాల్సినాడు. ఇద్దరు అబ్రాహాము కుమారుడే. 18 సంవత్సరాలు వంగినటువంటి స్త్రీని నిలువబెట్టి ఈ గేవ్ ఎంపవర్మెంట్ టు ది విమెన్, ది లేడీ హియర్. 38 సంవత్సరాలు పడిన వాడిని లేవనెత్తి వాడిని పరుపెత్తుకొని లేమ్మని నడిపించినటువంటి వాడు, చేయిపట్టి నడిపించిన వాడు. 10 మంది కుష్టు వ్యాధి కలిగిన వాళ్ళని శుద్ధీకరించిన వాడు. ఈయన సమాధానాధిపతి యొక్క రాజు, స్వస్థపరిచే రాజు. ఈయన ఫిలిప్పీ పత్రికలో ఒక అద్భుతమైన ఈ పారాడాక్స్ అన్నాను నేను, ఈ విభిన్నత లేక వైరుధ్యం కలిగినటువంటి విధానాలలో బైపోలారిటీ చూస్తున్నాం. ఆయన రావడమేమో రాజుగా వచ్చాడు, దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. తర్వాత ఏం చేశాడు, తన్ను తాను తగ్గించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఆయన తను తాను తగ్గించుకొని హ్యూమిలిటీ, ఆయన తన యొక్క వినయము, తన యొక్క అణకువతం, ఆయన చేసినటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ క్రియని ఇవాళ మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియ స్నేహితులారా, మఠలాదివారం అని అంటే మనకేంటంటే ఈ లెంట్లో ఇది ఒక ఆనందోత్సవం అని మనం అనుకుంటున్నాం, సంతోషం. కానీ ఈ ఆనందం వెనక ప్రభు వారి యొక్క ఒక ఒక ఉప్పెన బద్దలవకముందు ఉండేటటువంటి ఆ మౌనం కనబడతా ఉంది. ప్రభు ఆయనకు తన ఎదురుగుండా సిలువ నీడ కనబడతా ఉంది. ఎందుకంటే ఆయన సిలువపై ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ఇవాళ మనం 2000 సంవత్సరాల తర్వాత దాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రభువారి నడక సిలువ వైపు అన్నప్పుడు ఆ నీడ చూసుకుంటూ నడుస్తున్నాడంటే ఎక్కడి నుంచి, తాబోరు కొండ నుంచి దిగి మళ్ళీ వెనక్కి పోలేదు నజరేతు వైపు. ఆయన ప్రయాణం యెరూషలేము వైపు. కొండ దిగి ఇంకో కొండ దగ్గరికి వస్తున్నాడు. ఆయన కొండల మీద ఉండే దేవుడు కాదు. ఆయన కొండలు దిగి వచ్చి సామాన్య ప్రజానీకానికి చేరువుగా ఉండడానికి వచ్చినటువంటి వాడుగా ఆయన మనం చూస్తున్నాం. ఆయన మనకు సమృద్ధినిచ్చి యెహోవా ఈరే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని చెప్పగలిగేటువంటి రీతిలో మనల్ని తృప్తిపరిచేటటువంటి దేవుడుగా, మనల్ని సేద చేసేటువంటి దేవుడుగా, మనల్ని స్వస్థపరిచే దేవుడుగా, మనల్ని ఆదరించే దేవుడుగా, మన ప్రార్థనలు ఆలకించే దేవుడుగా, మన కన్నీరు తుడిచి ప్రతి బాష్పబిందువును తుడిచే దేవుడుగా, మన గుండెకు దగ్గరగా, ఆయన గుండెకు దగ్గరగా మనల్ని అదుముకునేటువంటి దేవుడుగా ఆయన రావడాన్ని మనం చూస్తున్నాం. సమాధాన అధిపతి అయిన రాజు, ఆయన బిరుదుల్లో ఉంది కదా, సమాధాన కర్తయ్యకు అధిపతి అగు రాజు అన్నాడు, ది ప్రిన్స్ ఆఫ్ పీస్. యెషయాలో చెప్తున్నారు ఆయన రావాల్సిన ఆయన బిరుదుల్లో ఒకటి బలవంతుడైన దేవుడు వగైరా వగైరా. ఆయన సమాధానాధిపతి. హీ బ్రాట్ పీస్ ఇన్ టు దిస్ వరల్డ్, నాట్ వార్. ఈ వార్ మధ్యలో ఆయన నిలబడుతున్నాడు. ఆయన ఈ సమాధానాన్ని కలుగు చేసేది ఆయనే. అండ్ ద వరల్డ్ మస్ట్ రియలైజ్, వీళ్ళ లౌకికంగా ఏ పెట్రోల్ గురించో లేకపోతే ఇంకా దేని గురించో, బంగారం గురించో, బొగ్గు గురించో పోటాడుకోవడాలు జరుగుతున్నాయి, యుద్ధాలు. ఒక బలమైన రాజ్యం మిగతా వాళ్ళందరూ నా చేతి కింద రావాలి, అది రాకపోతే వీళ్ళని నేను నాశనం చేస్తా అనేవాళ్ళు ఉన్నారు. ద టైమ్ హ్యాస్ కమ్ గాడ్ టు టీచ్ us peace, God to teach us how to behave as humans in the line and in the likeness of God. దేవుని యొక్క పోలికలో ఎలా ఉండాలో నేర్పే కాలం వచ్చింది.
మనం అనుకున్న బలమైన రాజ్యాలు బలంగా కనబడకపోవచ్చు, తర్వాత బలహీనమైన వాళ్ళని దేవుడు బలపరచవచ్చు, ఎన్నో అద్భుతాలు జరగవచ్చు. ఈ రాజ్యం ఇలానే ఉండాలని రూల్ ఏం లేదు. జియోగ్రాఫికల్గా మనం నిర్ణయించుకుంది అది. ఏమో ఈ రాజ్యం ఆ రాజ్యం ఏకమై ఇంకో రాజ్యం కావచ్చు. అక్కడ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్. రాబోయే దినాలు మనం ఒక ట్రాన్సిషన్లో ఉన్నాం ఇప్పుడు. అంటే ఒక మజిలీలో మనం ఉన్నాం. రానయ్యున్న ఈ మెస్సియా యొక్క ఈ ఆధ్యాత్మిక ప్రక్రియలు చూడగలిగే సమయంలో మనం ఉన్నాం. అండ్ వీఆర్ ప్రివిలేజ్డ్ టు ఎక్స్పీరియన్స్ దట్. వీఆర్ పార్ట్ ఆఫ్ దట్ చేంజ్. చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. మార్పు అనేది ఎవడు ఆపలేడు. సమాధానకర్త యొక్క అధిపతి ఎవరయ్యా మెస్సయ్య రాలేదు ఇంకా అంటున్నారు వాళ్ళు. ఇవాళ అట్లే ఉంటారు వాళ్ళు. యేసువారు మళ్ళీ రెండో రాకడ వచ్చే వరకు అట్లే ఉంటారు వాళ్ళు. దేవుని మహా దయాళుత్వంలో, ఆయన విస్తరించిన ఔదార్యంలో భూజనం అంతా కూడా మారుతూ ఉన్నారు యేసు వైపు. ఎవరి కొరకు ఆయన వచ్చాడని చెప్తున్నాడో ఆ యూదులు మాత్రం మారడం లేదు ఆయన గురించి. అదే పారాడాక్స్ అంటే, అదే మిస్టరీ అంటే, అదే మర్మం అంటే. ఆయన రావాలని కోరుకుంటున్నారు, తలకాయ కొట్టుకుంటున్నారు, గోడకేసి కొట్టుకుని అడుగుతున్నారు, మెస్సియా రావాలి, మా దేవాలయం కట్టాలి, మా ఇజ్రాయెల్ రాజ్యస్థ. తృప్తి లేదు వాళ్ళకి. ఇప్పుడున్న ఇజ్రాయెల్ని 6 దేశాలు 5 దేశాలు కలిసి కూర్చొని వాళ్ళకి ఇచ్చిన దేశం అది. వాళ్ళు సొంతంగా తెచ్చుకున్న దేశం కాదు అది. అయినా తృప్తి లేదు. ఇంకా విస్తరించి గ్రేటర్ ఇజ్రాయెల్ కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ మాటల్లో ప్రగల్భాలు ఉన్నాయి. వాళ్ళ మాటల్లో ఇతరుల్ని హింసించే భాష ఉన్నది. వాళ్ళ మాటల్లో మితిమీరిన అహంకారం ఉన్నది. ఎందుకంటే బలమైన రాజ్యాలు వాళ్ళు వెనుకున్నాయి అనుకుంటున్నారు. కానీ దేవుడు నలగగొట్టబడిన వారి కొరకు వచ్చే దేవుడిగా చూస్తున్నాం. ఈ ప్రొసెషన్లో, ఈ రాకడ మెస్సియాగా యేసు దిగి వచ్చేటప్పుడు సమాధానకర్త యొక్క అధిపతి మన మధ్యకు వస్తున్నాడని గమనించండి. ప్రిన్స్ ఆఫ్ పీస్. మన చుట్టూ ఉన్న సమాజంలో కేవలం రాజ్యాల మధ్య కాదు, మన కుటుంబాల మధ్య, మన ఇరుగు పొరుగు మధ్య, మన రాష్ట్రాల్లోనూ, మన దేశంలోనూ, మన సమాజం మధ్య, మన క్రైస్తవ సంఘాల మధ్య సమాధానం. మట్టలాదివారం ఇట్ బ్రింగ్స్ ద మెసేజ్ ఆఫ్ పీస్, బికాస్ ద వన్ హూ ఈజ్ కమింగ్ ఈజ్ ప్రిన్స్ ఆఫ్ పీస్. వచ్చేవాడు సమాధానకర్త. ఆయన సమాధానాన్ని తెచ్చాడు. వాళ్ళు ఏమన్నా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం అని వాళ్ళు దూతలు వచ్చి పెద్ద పాట పాడిపోయారు, కేరల్స్. దాని నెరవేర్పు ఇక్కడ ఉన్నది. వస్తున్నటువంటి మెస్సయ్య, వచ్చినటువంటి యేసులో ఆయన సమాధానాన్ని తెచ్చాడు. మనకు సమాధానం కావాలి. ఈయన ఎవరో క్రిస్టలాజికల్ క్వశ్చన్ అని చెప్పాను నేను. క్రీస్తు మూర్తిమంతమైన ప్రశ్న. ఈయన ఎవరో? ఈయనే ఆ మెస్సయ్య, ఆ సమాధానాధిపతి కర్తయ్య. ఆయన మెస్సయ్య మన మధ్యకు వచ్చాడు. ఆయన్ని మనం గుర్తించాలి. డిస్కవర్ హిమ్ ఇన్ అవర్ ఫ్యామిలీస్, టు బ్రింగ్ పీస్, టు టచ్ అస్. మనల్ని తాకాల. ఇళ్లలో జరిగేటటువంటి హింస, పనివారి మధ్య జరిగేటటువంటి హింస, ఈ సమాజంలో జరిగేటటువంటి దౌష్ట్యము, మన యొక్క ఈ అల్లకల్లోలాలతో నిండినటువంటి ఈ విస్తృతమైనటువంటి సమాజంలో జరుగుతున్న అన్యాయము, వీటి మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య, రాజ్యాల మధ్య జరుగుతున్నటువంటి ఈ అగ్ని మండుకున్నటువంటి ఈ స్థితిలో, ఈ నాశనము వినాశనం మధ్యన సమాధానకర్త రావాలి, దిగి రావాలి. ఈ మఠలాదివారం మరొకసారి మన ప్రార్థన. మనం 3 ప్రార్థనలు చేయవలసిన ఇజ్రాయేలీలాగా, మా ఇజ్రాయెల్ రాజ్య స్థాపన చేయండి, దేవాలయం కట్టండి. మెస్సయ్య నీవు రావాలి, మా మధ్యకు వచ్చి సమాధానాన్ని అనుగ్రహించు. మరణాత రమ్ము ప్రభువా. ప్రార్థన చేస్తాం. అతి పరిశుద్ధుడైన తండ్రి, గొప్పదేవ, నీవు నమ్మదగిన దేవుడవు, ప్రార్థనలు ఆలకించే దేవుడవు. ఈ భూమిపైన కోటాను కోట్ల ప్రజలు, మిలియన్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బీన్ ప్రేయింగ్ ఫర్ యూ లార్డ్, ఫర్ యువర్ కమింగ్ ఇన్ టు అవర్ ఫ్యామిలీస్, కమింగ్ ఇన్ టు అవర్ నేషన్స్. నీ సమాధానం కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి. ఇలా చూస్తూ ప్రపంచం అంటే ఇంతే కబోలు అనుకుంటున్నామేమో. మేము కాదు తండ్రి. నీవు నిర్ణయించిన, నీవు నిర్దేశించిన, నీవు రూపొందించిన సమాజం ఇది కాదని మాకు తెలుసు. మరల తిరిగి సమాజాన్ని పునర్నిర్మాణం చేసేదానికి
సమాధానం అనే బంధముతో నీవు ఈ సమాజాన్ని పునర్నిర్మాణం చేసేదానికి నీవు మరల దిగి రావాలని మా ప్రార్థన తండ్రి. రమ్ము. మా చిన్ని కుటుంబాల దగ్గర నుంచి అంతర్రాష్ట్ర అంతర్రాజ్య సమాధానం వరకు ప్రభువా నీవే సమాధానం. మీరే మహిమ ఘనత కీర్తి పొందండి. యేసునామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మీకు మీ కుటుంబాలకు సదా తోడై ఉండును గాక. ఆమెన్.